నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి, మరోవైపు దానికి సంబంధించి క్రమేపీ అరెస్ట్ జరిగే అవకాశాలు ఉన్నాయని చర్చ. మరోవైపు ఆయన అరెస్ట్ జరిగే అవకాశాలు అసలు ఆధారాలే లేవు. సిట్టు విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా అక్కడితో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వరకే ఆగిపోతుంది, జగన్ వరకు రాదు అనేది మరో చర్చ. సో ఇట్లాంటి సందర్భాల్లో అరెస్టు జరిగే అవకాశాలు ఉంటే, ఓవైపు చంద్రబాబు ఢిల్లీలో కొంత పూర్తి స్థాయిలో అమిత్ షాని కలవటం, ఇదంతా కూడా పరిణామాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత గ్రీన్ సిగ్నల్ కూడా లభించింది అనే చర్చ మరోవైపు. ఇట్లాంటి సందర్భాల్లో మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా ఆయన లిక్కర్ స్కామ్ గురించి అనేక వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చినట్టుగా జరుగుతున్నటువంటి ప్రచారం. సో ఇట్లాంటి సందర్భాల్లో ఆయన గ్రౌండ్ లెవెల్లో నాయకుల్ని కమిటీలు వేయటం కానీ, కొంత బాధ్యతలు అప్పచెప్పటం, మరోవైపు లిక్కర్ స్కామ్లో ఆయన ఏమన్నా కొంత భయాందోళనకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గురవుతున్నాడా, అంటే అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ తప్పదా అనే ఒక ఆందోళన ఏమన్నా జగన్లో కనిపిస్తోందా? ఎందుకు ప్రెస్ మీట్ సుదీర్ఘంగా అంతసేపు పెట్టి అన్ని అంశాలు ఇవాళ తెర మీదకి తీసుకురావాల్సి వచ్చింది? సో ఇవన్నీ మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం తీసుకొస్తే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇవాళ అరెస్ట్ భయం పట్టుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో బాగా సాగుతుంది. అంటే ఒకటి లిక్కర్ స్కామ్, రెండు అమరావతి. అంటే అమరావతి గురించి ఆయన కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అనేది చర్చ. కానీ లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ప్రధానంగా అన్ని వేళ్ళు తాడేపల్లికి చూపించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ తప్పదా అనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఏంటి మీ అభిప్రాయం? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు 22వ తారీఖున పెట్టిన ప్రెస్ మీట్లో అంటే డీటెయిల్డ్ నిశ్చితంగా పరిశీలించినట్టయితే 3 అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలా. అరెస్టు తప్పదు అన్న భయంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడా? రెండోది, వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని ఉత్తేజపరచడానికి ఈ విధంగా మాట్లాడా? మూడోది, సానుభూతి పొందాలి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నాడా అన్న యాంగిల్లో మనం చూడవలసి. ప్రెస్ మీట్ తర్వాత ఏమన్నా ఏపీలో గ్రౌండ్ ఏమైనా మారే అవకాశాలు ఉంటాయా? ఏమీ మారదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశాలకి వాస్తవానికి చాలా దూరం ఉంది. ఎందుకంటే ఆయన నిజాల్ని ఒప్పుకొని మాట్లాడుంటే బాగుండేది. సో మీరు ఇంతకుముందు పదే ప్రెస్ మీట్ అన్నారు, అది ప్రెస్ మీటా ప్రెస్ నోట్ చదివాడా అనేది వేరే విషయం. ఎందుకంటే అందులో ఎవరు అటెండ్ అయ్యారు, ఏ విలేకరి, ఏ జర్నలిస్టు, ఏ సంస్థ నుంచి వచ్చారు, వాళ్ళ ఫోటో ఎప్పుడు కూడా ఆయన 2.5 గంటల్లో బయటికి చూపించలా. అది మరి వాళ్ళ మనుషులు ఎవరిని పెట్టుకున్నారో మనకు తెలదు. సో ఆయన ప్రస్తావించిన అంశాలు కూడా ప్రధానంగా చూస్తే లిక్కర్ స్కామ్లో అసలు స్కామే కాదు అనేది ఫస్ట్ పాయింట్. ఆయన చెప్పదలుచుకున్న అంశం అది. దాన్ని బేస్ చేసుకొని అది ఎక్కువ ఫోకస్ చేసి మిగతా అన్నీ కూడా యాన్సిలరీ సబ్జెక్ట్స్ మాట్లాడాడు. అది అమరావతి విషయం కావచ్చు, సెకీతో ఒప్పందం కావచ్చు, ఈ రకరకాల అంశాలు మాట్లాడాడు. ఆయన ప్రధానంగా ఫోకస్ చేసింది లిక్కర్లో అసలు స్కామే జరగలేదని అంటే నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎందుకు ఇవాళ నమ్మించే ప్రయత్నం చేస్తారు లిక్కర్ స్కామ్ గురించి జగన్? ఎందుకంటే జగన్ రెడ్డి గారికి కళ్ళు, చెవులు, ముక్కు అని చెప్పబడుతున్న ధనుంజయ అన్న ఆయన అన్నమాట, కృష్ణమోహన్ అన్న ఆయన అన్నమాట, గోవిందప్ప, బాలాజీ, వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే అరెస్ట్ చేసి విచారణ చేశారో వాళ్ళ ముగ్గురు ద్వారా అంతిమ లబ్ధిదారులు జగను అని వెలుగులోకి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన వాన్మూలంలో కూడా ఆ వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయి. సో ఈ పరిస్థితి ఒకటి. రెండోది, లోకేష్ ప్రధానమంత్రి గారిని కలవటం, 2 గంటలు మాట్లాడటం, ఇది కూడా కొంత ఆందోళన ఆయన కలిగించి ఉండవచ్చు. సెకండ్ అంశం, చంద్రబాబు నాయుడు గారు నిన్నటి నుంచి ఈ రోజు వరకు 3 రోజులు అమిత్ షాతో పాటుగా ప్రధానమంత్రితో మీటింగ్లు, చర్చలు జరిగినాయి. అందులో కూడా ఈయన జగన్ రెడ్డి గారి లిక్కర్ స్కామ్లో అరెస్ట్ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 2 అంశాలు. జగన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్న మోడీ గారి యాక్సెప్టెన్స్ తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని ఒక ప్లాను. ఇందులో ఇంకొక ప్లాన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్గా స్టేట్ పోలీసులు కానీ, సిఐడి కానీ జగన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే సింపతి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళ వ్యూహం ఏమై ఉండొచ్చు అంటే సింపతి రాకుండా ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు యాక్సెప్టెన్స్ ఉండాలా. నంబర్ 3, అలా అందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా ఈయన్ని అరెస్ట్ చేయించే ప్రయత్నం చేస్తే. మూడోది, అందుకనే బీజేపీ నాయకులందరూ కూడా మేము సపోర్ట్ చేయం జగన్ కి స్పష్టంగా చెప్తున్నాం. అంతే. మూడో అంశం ఏంటంటే ఎలక్షన్కి ఇంకా 4 సంవత్సరాల టైం ఉంది. సో ఈ 2-3 ఏళ్లలోనే ఈ కథ కంప్లీట్ చేసుకోవాలా. ఎలక్షన్ దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ పరిస్థితులు వేరే ఉంటాయి. 4వ అంశం, ఒకవేళ అరెస్ట్ అయితే జగన్ రెడ్డి గారు ఆందోళన చేసే అవకాశం ఉంది వాళ్ళ కార్యకర్తల చేత. దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా అంటే దానికంటే ముందుగానే ప్రజల్లో వాస్తవాలు ఈ లిక్కర్ స్కామ్ గురించి దర్యాప్తుల సంస్థల ద్వారా డీటెయిల్స్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఆందోళన చేయకుండా యాక్సెప్టెన్సీ తీసుకురావాలా.
ఇది ఒక అంశం. అందులో భాగంగానే మొన్న కేబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్ గురించి మీరు మాట్లాడకండి, దర్యాప్తు సంస్థలను ఇండిపెండెంట్గా హ్యాండిల్ చేయండి, వాళ్లే డిక్లేర్ చేస్తారు అని చెప్పారు. అంటే ప్రెజరైజ్ చేయొద్దు. అంటే ఇందులో వ్యూహం ఏంటంటే పబ్లిక్లోకి కన్సర్న్ దర్యాప్తు సంస్థల ద్వారా నిజాలు వెళ్ళినప్పుడు ప్రజల్లో ఆందోళన చేయకుండా యాక్సెప్టెన్స్ ఇక్కడ రావాలా, సెంట్రల్లో యాక్సెప్టెన్స్ రావాలా. అంటే పొలిటికల్ గేమ్గా ఇది కనపడదు. ఇది కనపడొద్దు. కనపడకుండా ఈయన అన్ని విధాలు దిగ్బంధం చేసే ప్రయత్నం చేయాలనేది ఉంది. సో ఏది ఏమన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ముందుకు వచ్చి మాట్లాడిన సందర్భం కూడా టీడీపీ నుంచి పెద్దగా ఆశించిన స్థాయిలో ఎక్కడ కౌంటర్లు రాలేదు. అంటే ఎందుకు రాలేదంటే జగన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్కి కౌంటర్ ఇవ్వకుండా కావాలని వ్యూహాత్మకంగా ఉండే ప్రయత్నం ఇది. దానివల్ల ఆయన్ని ఏకాకిని చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రెండో అంశం, మళ్ళీ కౌంటర్ ఎప్పుడు వస్తుందంటే దర్యాప్తు సంస్థల ద్వారా విషయాలను వెల్లడిస్తారు. అంటే అప్పుడు పార్టీకి ఎన్డీఏ ప్రభుత్వానికి మరక అంటకుండా అది వాళ్ళు చేస్తున్నారు. మనం ఏం చేస్తాం, దర్యాప్తు సంస్థలు ఆధారాలు ఉన్నాయి, ప్రైమా ఫేసి ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ బేస్ చేసుకొని దర్యాప్తు సంస్థలు చెప్తుంటే అది మాకేం పని, మాకు సంబంధమే లేదు అనేది ఎస్టాబ్లిష్ చేయటం వల్ల రేపటి రోజున అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు ఈ సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ ఈజీ ఉంటుంది అనేది ఒక వ్యూహం. టెక్నికల్ ఆధారాలు దర్యాప్తు సంస్థలకు 100%. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆయన రిమాండ్ రిపోర్ట్లో 16 పేజీల రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్డ్గా కేసు ఎస్టాబ్లిష్ అయింది. ఈ మూటలు కసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, దిలీప్, చాణిక్య ఈ టీం అంతా కూడా కలెక్షన్ మారికి వాళ్ళ రోలు కలెక్షన్ చేసిన తర్వాత ఈ మూటలన్నీ కూడా బాలాజీ గోవిందప్పన్కి ఇచ్చి ఆయన ద్వారా మూటలు కోటకి వెళ్ళినాయా ఇంకెక్కడికి వెళ్ళినాయా అనేది ఇప్పుడు అంటే సెమీఫైనల్కి వచ్చింది, ఫైనల్కి రావాల్సిన అంశం ఉంది. మూడోది, డొల్ల కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలు, రకరకాల పేర్లతో కంపెనీలు పెట్టించి అందులోకి మనీ తరలించి దాని ద్వారా ఇంకొక దగ్గర కిక్ బ్యాక్స్ వెళ్ళినాయి. రెండోది, గోల్డ్ ఒక 1000 కేజీలు కొన్నారు, గోల్డ్ రూపంలో మళ్ళీ వెనక్కి వచ్చినాయి. మూడోది, ఇప్పుడు మద్యం పాలసీ ఫ్రేమ్ చేసిందే సాయి రెడ్డి గారి ఇంట్లో. సో ఇవన్నీ అంశాలు, డిజిటల్ పేమెంట్స్, ఈ తర్వాత ఆన్లైన్. ఆయన గూగుల్ టేక్అవుట్స్ ఎట్లా మీరు తీసుకుంటారు అని తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యదాన్ని లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్న మాటలో ఆయన ప్రెస్లో ఏం చెప్పారంటే, ఇప్పుడు నేను అన్నమాట సాయి రెడ్డి గారి ఇంట్లో వీళ్ళందరూ కూర్చొని అందులో ఎస్పీవై ఆగ్రోలో అంటే డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరరు లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసే టీంలో మెంబర్ ఎట్లా అవుతాడండి అనే ప్రశ్న వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చోబెట్టి ఎందుకు ఫ్రేమ్ చేశారు అని అడిగితే గూగుల్ టేక్అవుట్ తీసుకోవచ్చు కదా అన్నాడు. ఇది నేను కనెక్ట్ చేస్తాను. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఇదే దర్యాప్తు సంస్థలు గూగుల్ టేక్అవుట్ ద్వారా అవినాష్ రెడ్డి గారిని, అవినాష్ రెడ్డి తండ్రిని, లేకపోతే జగన్ రెడ్డి గారికి ఆంతరంగికుల్ని కొంతమంది గూగుల్ టేక్అవుట్ ద్వారా పరిశీలనకు తీసుకొచ్చి మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని అడిగినప్పుడు ఇదే జగన్ రెడ్డి గారు గూగుల్ టేక్అవుట్ అసలు నమ్మటానికే లేదు, దాన్ని ఎట్లా బేస్ తీసుకుంటాం మనం అని అన్నాడు. మరి ఈరోజు లిక్కర్ స్కామో లిక్కర్ పాలసీయో విజయసాయి రెడ్డి ఇంట్లో ఎందుకు ఫ్రేమ్ చేశారంటే గూగుల్ టేక్అవుట్ తీసుకోవచ్చు కదా అంటాడు. అంటే ఒకదానికి ఒకటి పొంతన లేని అంశం. జనంలోకి లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాకు సంబంధం లేదు, అది టీడీపీ ఎంపీ కను ఆయనకి లావాదేవీలు ఉన్నాయి, వ్యాపార లావాదేవీలు, ఆయన టీడీపీ మనిషి అని పక్కకు దొబ్బేసే ప్రయత్నం. గోవిందప్ప బాలాజీ కూడా మాకు సంబంధం లేదు, మా సంస్థలో డైరెక్టర్ కాదు అంటాడు. ఎందుకు డైరెక్టర్ కాదు? భారతీయ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్ అయినా ఈరోజు కూడా వెబ్సైట్లో ఆయన ఫోటో ఉంది. అంటే భారతీయ సిమెంట్ నాది కాదు కదా ఆయన చెప్తున్నాడు. బహుశా ఈయనది కాదు, భారతిరెడ్డి గారిదే. అంటే ఈ విధంగా కొంతమందిని నాకు సంబంధం లేదంటాడు. రెండోది, విజయసాయి రెడ్డి మాటలు మనం దానికి ఏంటి క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుందబ్బా, పార్టీలో 3 సంవత్సరాల పదవి ఉండగానే వేరే వాళ్ళకి అమ్ముడు పోయాడు, అటువంటివాడు మాట్లాడితే క్రెడిబిలిటీ ఎట్లా ఉంటుంది అంటాడు. మరి ఇదే మనిషి ఇదే విజయసాయి రెడ్డిని ఎలక్షన్కి ముందు నాకు అత్యంత ఆప్తుడు, సౌమ్యుడు, మంచివాడు అని ఎందుకు చెప్పాడు? అంటే క్రెడిబిలిటీ ఉండటం ఇప్పుడు లేదా? ఒకటి. రెండోది, ఇప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళినా కూడా బీజేపీలో చేరలేదు, టీడీపీలో చేరలేదు, వ్యవసాయం చేసుకుంటా అన్నాడు. ఏ వ్యవసాయం చేస్తున్నాడు అది వేరే విషయం. మరి ఇప్పుడు క్రెడిబిలిటీ లేదా అన్నాడుకి అప్పుడు అత్యంత సౌమ్యుడు, ఆత్మీయుడు అని ఎందుకు చెప్పాడు? అంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఒక ఆందోళనలో ఉన్నాడు, ఏ క్షణమైనా అరెస్టు జరిగే అవకాశం ఉంది అని భయపడుతున్నట్టుగా ఉంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే పార్టీ శ్రేణులను కూర్చోబెట్టి ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా పార్టీని జిల్లాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో మీరే హ్యాండిల్ చేయాలా, మీరే సర్వాధికారాలు, మీరే ఓనర్షిప్ తీసుకొని రన్ చేసుకోవాలా. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు ఎట్లా ఉండే, నేనే రాజు నేనే మంత్రి, ధనుంజయ అన్న చెప్తే మీరు మాట్లాడండి. మరి ఇప్పుడంతా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చాడు కాబట్టి, అనేక కేసులు ఉన్నాయి కాబట్టి, సరే మళ్ళీ జైలుకి పోతే నాకేం ఫరక్ ఫాయిదా అనే ఒక వాదన వినిపించే అవకాశం. ఇక్కడ 2 అంశాలు. గతంలో జైలుకి వెళ్ళినప్పుడు తల్లి చెల్లి భుజాన వేసుకొని లీడ్ చేశారు.
ఒకటి. అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొంత సింపతి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. తల్లి లేదు, చెల్లి లేదు. సెకండ్ లైన్లో చెప్పబడుతున్న A2గా ఉన్న విజయసాయిరెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు హూ ఈజ్ నెక్స్ట్ అంటే ఎవరు కనిపించట్లే, ఎక్కడ చూసినా కూడా కనపట్లా. ఇప్పుడు పరిస్థితులు వేరున్నాయి, ఇంత ముందులాగా లేదు. రెండో అంశం, ఈయన ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు అరెస్ట్ చేస్తే గతంలో 12 సంవత్సరాల నుంచి బెయిల్ జీవితం అనుభవిస్తున్న కండిషనల్ బెయిల్ సిబిఐ ఈడీ కేసెస్ ఏదైతే ఉన్నాయో అండర్ సెక్షన్ 267 ప్రకారం ఈ కేసులో లిక్కర్ స్కామ్లో ఈడీ కనుక అరెస్ట్ చేస్తే ఆ కేసులు కూడా బెయిల్ లేకుండా దాన్ని మళ్ళీ విచారణకు తీసుకునే అవకాశం కూడా ఉంది, లీగల్లీ, లాజికల్లీ. సో ఇదొక భయం. సో అన్ని కేసులు రీఓపెన్ అయితే పర్మనెంట్ గా లోపలే ఉండాల్సిన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. ఒకటి యాడింగ్ టు దిస్, దీనికి తోడు గతంలో ఉన్న ఈక్వేషన్స్ అని నేను అన్నా కదా, గతంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల ఆశీస్సులు ఉండే, మరి ఈ రోజు ఆ ఆశీస్సులు అటు లేవు. అదర్ సైడ్ టీడీపీ ఎన్డీఏ కూటమి వైపు ఆ ఆశీస్సులు ఉన్నాయి. సో ఇవన్నీ పరిస్థితులు పరిశీలించినప్పుడు అష్టదిగ్బంధం అయిపోయి గడ్డు కాలంలో ఉన్నాడు కాబట్టి అరెస్ట్ ఎప్పుడవుతానో అన్న భయాందోళనలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడిన పొంతన లేని అబద్ధాలు, అర్ధ సత్యాల వల్ల మనకు అర్థమవుతా ఉంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి కొత్త ఆందోళన, అరెస్టు భయం పట్టుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. సో మీరు కూడా లిక్కర్ కేసులో అరెస్టు తప్పదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.